గన్ను బుల్లెట్ లెక్క కనబడుతున్నాయి. నిజంగా వీడు హెలికాప్టర్ తయారు చేసిండు గాయస్. ఒకటి అది ఎగరలేదు, అది ఏ వీడియోలో పెట్టలేదు. 3 రోజులు 4 రోజులు హెలికాప్టర్ తయారు చేసిండు. ఉన్నది ఇంకా. హలో గాయస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇప్పటి వరకు మన ఛానల్లో మేము టాయ్ డ్రోన్ అన్బాక్సింగ్ చేసాం, ఆ వీడియో చూసిరు. అంతేకాకుండా 2000 రూపాయల డ్రోన్, 2500 రూపాయల డ్రోన్, 50,000 డ్రోన్, 1,00,000 డ్రోన్, ఇలా రకరకాల డ్రోన్ అయితే గాయస్ మేము అన్బాక్సింగ్ చేసాం. వీటినన్నింటిని మీరు చూసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేసిరు. సో ఈ రోజు ఈ వీడియోలో మీలో ఎంతో మంది రిక్వెస్ట్ చేస్తున్న ఒక DIY డ్రోన్ ప్రాజెక్ట్ని అయితే గాయస్ మేమైతే తీసుకొచ్చినాము. అంటే దీంట్లో వచ్చిన పార్ట్స్ అన్నింటినీ యూజ్ చేసి మేమే ఒక డ్రోన్ అయితే తయారు చేయబోతున్నాం మీ ముందు. ఆ తర్వాత దాన్ని ఫ్లై చేసి మీకు చూపెట్టబోతున్నాం. అసలు ఎగురుతుందా లేదా, ఏం జరుగుతుంది అని చెప్పేసి, అసలు ఈ DIY కిట్ ఏదైతే ఉందో అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి వీడియో క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిట్ని కనుక మీరు బై చేయాలి అనుకుంటే నేను దీన్ని మొత్తం అసెంబ్లీ చేస్తా, ఫ్లై చేస్తా. స్టేబుల్ డ్రోన్ గురించి చాలామంది అడిగారు. ఒకవేళ ఇది ఫ్లై అయితేనే మీరైతే దీన్ని బై చేయండి, నేను చెప్తా లాస్ట్లో. లేకుండా దీని అయితే బై చేయకండి, ముందే చెప్తున్నా. ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. మీరు చాలామంది అడుగుతుర్రు. అంతేకాకుండా ఇటువంటి ఒక కిట్ దొరుకుతుంది అని చెప్పేసి ఆన్లైన్ నుంచి తెప్పించిన. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఏమేమి వచ్చినాయి, ఏం కథ అయితే చూద్దాము. దీన్ని అన్బాక్సింగ్ చేసినాం అనుకోండి, మనకు లోపల ఇంకొక బాక్స్ వచ్చిందారా. లోపల అయితే గైస్ ఇంకొక బాక్స్ అయితే రావడం జరిగింది. దీనిపైన కనుక మీరు చూసినట్లయితే ఇగో డ్రోన్ వచ్చేసి ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. ఈ డ్రోన్ ఎట్టుంటుంది అంటే మనకు నార్మల్ డ్రోన్స్ లాగా మనకు ప్లాస్టిక్ మెటీరియల్తో కావచ్చు, ఫైబర్ మెటీరియల్తో కావచ్చు బిల్డ్ అయితే అవ్వవు. ఇవి మనం DIY ప్రాజెక్ట్స్ తయారు చేసినాం కదా, ఆరో లాంచర్ అని చెప్పేసి, అంతేకాకుండా మైక్రోస్కోప్ తయారు చేసినాం కదా. సో దానిలాగా అయితే ఉంటుంది అనమాట, కట్టెలతో ఉంటుంది. సో ఫస్ట్ అసలు దీన్ని ఓపెన్ చేసినట్లయితే దీని లోపల గాయస్ మీరు చూడవచ్చు మొత్తం పార్ట్స్ కూడా అన్ని ఈ విధంగా లేజర్ కటింగ్తో అయితే ఒక వుడెన్ ప్లేట్ మీద కట్ చేసి ఇచ్చారు. మనకు దాంట్లో స్పేర్ పార్ట్స్ కూడా వుడెన్ ఉండేవి కదా. సో స్పేర్ పార్ట్స్ని కనుక మీరు చూసినట్లయితే ప్రొపెల్లర్స్ రావడం జరిగింది. అంతేకాకుండా ఇది కంట్రోలర్ వచ్చింది. ఆ తర్వాత దాంట్లో జైరోస్కోప్ అదొకటి ఉంటుంది కదా, రిమోట్లో వర్క్ అయ్యే కొన్ని ఐటమ్స్ అయితే రావడం జరిగింది. మనకు జాయ్ స్టిక్స్ కావచ్చు, ఇది రిమోటే. రిమోట్ కంట్రోల్ వెనుకుంది. ఇంకా రిమోట్ మొత్తం కూడా మనకు వుడెన్ ప్లేట్స్తోనే ఉంటుంది. కాకపోతే ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ప్లాస్టిక్వి, అంతేకాకుండా ఆర్డినో బోర్డ్స్ అయితే వచ్చినాయి అనమాట. దీంట్లో యూజ్ చేసే గైస్ మోటార్స్ మీరు చూడొచ్చు. సో ఇంత చిన్న మోటార్స్ అయితే ఉంటాయి. వీటితోనే మనకు డ్రోన్ అనేది ఫ్లై కావడం జరుగుతుంది. 4 మోటార్స్ వచ్చినాయి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఎక్స్ట్రా బ్యాటరీ కాంబో. మన వేరే టాయ్ డ్రోన్స్ కనుక మనం కొన్నట్లయితే కేవలం ఒక బ్యాటరీ వస్తుంది. కాకపోతే దీన్ని మనం తయారు చేసుకునేది కాబట్టి దీంట్లో మనకు 2 బ్యాటరీలు అయితే వచ్చినాయి. ఈ ఛానల్ చదవాలా నేను? ఛానల్ ఉంది కదా, అదే ఓపెన్ చేసినాం అనుకో మనకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది దేన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏం కథ అని. సో దీని లోపల మీరు చూసినట్లయితే ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఇచ్చారు గాయస్, ఎట్లా యూజ్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఈ డ్రోన్ మేకింగ్ని. సో ఫటాఫట్ లేట్ చేయకుండా డ్రోన్ అయితే తయారు చేద్దాం. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ డ్రోన్ వచ్చింది కానీ ఛార్జింగ్, దీంట్లో ఉన్న బ్యాటరీస్లో మేబీ ఛార్జింగ్ ఉన్నదో లేదో. ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఛార్జింగ్ అయితే పెడుతున్నాం. ఫస్ట్ మనం ఈ డ్రోన్లో తయారు చేయబోయే పార్ట్ ఏంటిది అంటే, మనకు మోటార్స్ ఉన్నాయి కదా, ఆ మోటార్స్ని హోల్డ్ చేసే హోల్డర్స్ అనమాట. సో దానికోసం ఫస్ట్ ఈ రెండింటిని తీద్దాం. ఒకటి తయారు చేసినామంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది నెక్స్ట్ ఎట్లా తయారు చేయాలి ఏం కథ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే గైస్ ఇటువంటిది ఒక అటాచ్మెంట్ అయితే మనకు రెడీ అయిందనమాట. మోటార్ వచ్చేసి ఏ విధంగా హోల్డ్ అయిందో దీని లోపల అయితే కరెక్ట్ సెట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇటువంటివి ఇంకా 3 అయితే తయారు చేసుకోవాలి. ఈ మోటార్ హోల్డర్స్ ఏవైతే ఉన్నాయో గైస్ అవి వచ్చేసి సెట్ అయిపోయినాయి 4. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే డ్రోన్ది బేస్ అయితే తయారు చేసుకోవాలి. డ్రోన్ బేస్ మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రింట్ అయ్యి వచ్చింది ప్రాపర్గా. సో ఇప్పుడు దాన్ని తీసుకుంటున్నాను. గన్ను బుల్లెట్ లెక్క కనబడుతున్నాయి. అట్నే ఉన్నాయి కదా. ఈ డ్రోన్ వచ్చేసి గైస్ ఈ సైజులో అయితే ఉంటుంది. దీంట్లో ఫ్రంట్ బ్యాక్ అది ఎట్లా అంటే, ఫ్రంట్ సైడ్ ఒక యారో ఉంది కదా, ఈ యారో ఉన్న పోర్షన్ ఏదైతే ఉందో ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది లేనిది బ్యాక్ సైడ్. మోటార్స్లో కనుక మీరు చూసినట్లయితే ఒకటి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ వైర్తో ఉంది, ఇంకొకటి వచ్చేసి రెడ్ అండ్ బ్లూ వైర్తో ఉంది. ఈ రెడ్ అండ్ బ్లూ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఏ టైప్ మోటార్స్, ఇవి వచ్చేసి బి టైప్ మోటార్స్. సో వీటిని క్రాస్లో పెట్టుకోవాలి మనం ఇట్లా. ఓకే,
సో ఇప్పుడు మనం వీటిని అయితే ఇల్లు ఇరికిద్దాం మోటార్లో. అంత ఓకే, తయారైతే చేస్తున్నాం. కాకపోతే ఇది ఫ్లై అవుతుందా కాదా అనేది ఒక డౌట్ ఉంది, అదే టెస్ట్ చేయాలి. కోదిగాడు ఆటో ఇటో కలిపి నాగమాము గంతే అంటున్నాను. కలిపినా ఇప్పుడు 5th స్టెప్ పోయిగా డైరెక్ట్ ఇంకేంటి ఇదే పోతుంది. ఓకేనా? కెమెరా నెక్స్ట్ ఏంటిరా? 3 అయిపోయింది. 4 నెంబర్ వైర్ లైన్ ఒక దిక్కు వేసుకో ఇట్లా. కోతిగాడు 3 కాకముందుకే 4 చూసిండు అన్నట్టు. ఆగమాగం నేను సైడ్ చూసి పోతురు మార్కులు జల్లే అవి. ఫోర్త్ అయితే ప్రొపెల్లర్ గార్డ్స్ అయితే నడుస్తున్నాయి. నెక్స్ట్ మన దానికి ఇంకా దేనికి ప్రొపెల్లర్స్ ఇంకా ఇంజిన్ గార్డ్స్ ఇలా 4. ఎందుకు డబల్ ఒకటి సరిపోదు దానికి? సరిపోదు ఒకటి సరిపోదు. ఆ ప్రొపెల్లర్ గార్డ్స్ బేస్లు అవి. ఈ ప్రొపెల్లర్ గార్డ్స్ ఈ గార్డ్లే అర్ధ కిలో ఉన్నట్టు అవి ఇవి 2 ఒకటే, 2 కలిపి ప్రొపెల్లర్ గార్డ్స్. ఈ ప్రొపెల్లర్ గార్డ్స్ తోని బెనిఫిట్ ఏంటి అంటే, ఒకవేళ మన డ్రోన్ లేచినాక ఈ లేతో లేవో ఒకవేళ లేచిపోయాక గుద్దుకుంది అనుకో, ఆ ప్రొపెల్లర్స్కి ఏం కాకుండా ఈ ప్రొపెల్లర్ గార్డ్స్ ఇట్లా సైడ్కి ఉంటాయి, ఇట్లా ఇలానే తిరుగుతుంది లోపలిగా. మొత్తం ఇవన్నీ ఒక్కొక్క అటాచ్మెంట్ని అటాచ్ చేసినా కొద్దీ టైట్ అవుతుంది మొత్తం. డ్రోన్ బేస్ అంతా ఇరుకుతుంది. అంటే ఎన్ని రోజులు కూర్చున్నాడేమో ఈ డిజైన్ అయ్యనికి. అది ఉత్తినైనా గిట్ల గీత అయిపోతుంది. అదే పెట్టి ఉత్తగానే పెట్టి. నిజంగా వీడియో హెలికాప్టర్ తయారు చేసిండు గాయస్. ఒకటి అది ఎగరలేదు, అది ఏ వీడియోలో పెట్టలేదు. 3 రోజులు 4 రోజులు హెలికాప్టర్ తయారు చేసిండు. ఉన్నది ఇంకా ఇదే మోటార్ ఏదైనా బ్లాగ్ లో కవర్ చేస్తా. క్యాంపింగ్ చేద్దాం దాంట్లో. కాదు ఇంకదే, అది ఎగరలే, వాటర్ బాటిల్ తో తయారు చేసి ఉంటుంది. ఓకే, ఒకటి ఎక్స్ట్రా ప్రొపెల్లర్ గార్డ్ అయితే వచ్చింది. సైడ్ పెట్టరా కోతి. గాయస్ ఒక మిస్టేక్ అయితే జరిగింది. చాలా పెద్ద తప్ప. కరెక్టింగ్ ఇట్. డ్రోన్ వచ్చేసి రెడీ. ఇప్పుడైతే లాక్స్ చేసేద్దాం. ఇక డ్రోన్ది బాడీ ఏదైతే ఉందో గైస్, అది వచ్చేసి కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, దీంట్లో బోర్డు గిన అన్ని సెట్ చేద్దాం. వీటిని మన బోర్డు ఏదైతే ఉందో డ్రోన్ బోర్డుకు కనెక్ట్ చేసుకుంటున్నాం అన్ని మోటార్లని. ఫస్ట్ ఎర్ర దాంట్లో ఎర్రది, తెల్ల దాంట్లో తెల్లది. సో ఇప్పుడు ఇది ఎగిరిపోయేటప్పుడు కోతిగానే కావాలని చేయకుండా డబల్ టేప్తో అయితే మంచిగా అతక పెట్టుకుంది. దాన్ని కట్టేయాలన్నట్టు. డ్రోన్ కంట్రోలింగ్, డ్రోన్ స్టెబిలిటీ, ఎవ్రీథింగ్ మొత్తం కూడా దీని మీదనే బేస్ అయి ఉంటుంది. డ్రోన్ వచ్చేసి రెడీ. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే బ్యాటరీ కనెక్ట్ చేయాలి. బ్యాటరీ తర్వాత కనెక్ట్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ అదే ఉంది. బ్యాటరీ తర్వాత వేద్దాం, ఛార్జింగ్ ఎక్కుతుంది కదా ఎక్కండి. నెక్స్ట్ వచ్చేసి గైస్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మన ప్రొపెల్లర్స్ ఏవైతున్నాయో వీటిని అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రొపెల్లర్స్ ఎట్లా ఏర్పడుతుంది, ఏ మోటార్కి ఏది పెట్టాలి, బి మోటార్కి ఏది పెట్టాలంటే దీని మీద కన్ఫ్యూజ్ కాకుండా ప్రింట్ అయితే వేసి ఇచ్చారు. మీకు కనబడుతున్నాయి లేదు క్లారిటీగా. ఏ ప్రొపెల్లర్ మీద ఏ అని రాసి ఉంది, ఏ అని రాసి ఉంది, బి ప్రొపెల్లర్ మీద బి అని రాసి ఉంది. సో దేని దానికే పెట్టుకోవాలి. దీనికి నట్టు ఇచ్చినారు, నట్టు బిట్టి ఏం లేదు. ఇక పెట్టి ఒత్తుడే. దీని మీద లేదుగా బి అని, దీని మీద ఏ బి లేదు. ఈ ఎర్ర వైర్లు ఉన్నాయి ఏ మోటరు, కర్ర వైర్లు ఉన్నాయి బి మోటరు. ఓకే ఓకే. ఒకసారి ఊదు చూడన్న. తిరిగా తిరుగుతా ఊదు మనగా ఊడే. నేను ఓకే, ఒకసారి దాన్ని కింద పడేసి చూడమంట చూస్తారా. డ్రోన్ వచ్చేసి గాయస్ పర్ఫెక్ట్ రెడీ. మొత్తం కూడా రెడీ అయితే అయిపోయింది. దీనికి బ్యాటరీ కనెక్షన్ తర్వాత ఇద్దాం, ఛార్జింగ్ ఎక్కుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, నెక్స్ట్ రిమోట్ అయితే తయారు చేసుకుందాం. రిమోట్ కంట్రోలర్ ఇది. అండ్ దీంట్లో మనం యూజ్ చేయబోయే ఐటమ్స్ అయితే ఇవి. అరే ఒకటి ఎక్స్ట్రా బ్యాటరీ ఇచ్చింది అనుకున్నాం కదా, రిమోట్. అరే అది తీసేసా ఛార్జింగ్ తక్కువ.
బ్యాటరీ అయితే గాయస్ కనెక్ట్ చేస్తున్నా. మతిని పేలుతుందంటవా? పేలితే అది- బ్యాటరీ కనెక్ట్ చేయగానే లైట్లు వచ్చినాయి. వావ్. బ్లూ రెడ్ దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఉండదు. డ్రోన్ కు ఆన్ ఆఫ్ బటన్ నైజా అంతా ఎగిరి పీకుడే ఇక. 600 mAh ఏంటిది బ్యాటరీ. 600 mAh 700. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మా ఎగురుతుండొచ్చు. సో ఇప్పుడైతే రిమోట్ తయారు చేసుకుందాం. రిమోట్ కంట్రోలర్ చాక్లెట్ లాగా ఉంది ఇది. మరే దాన్ని డోమడది మన ఆయన సైనైడ్ మరేరా దాన్ని రిమోట్ తయారు చేసి ఎన్నుకున్నది. నన్ను చూసుకుని ఆనందం మీద వాడే ఉన్నాడు. ఫస్ట్ రిమోట్ పైన గైస్ మీరు చూసినట్లయితే ఇక 2 జాయ్ స్టిక్స్ ఉన్నాయి. అంతేకాకుండా 1 2 3 4 5 6 7 8 బటన్లు అయితే ఉన్నాయి. దీంట్లో ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉన్నది. మనకు ఒక బజార్ ఉన్నది, కనెక్ట్ అవ్వగానే వస్తుంది కావచ్చు. సో దీంట్లో ఏమేమో బటన్లు ఉన్నాయి. ఇవన్నీ టెస్ట్ చేద్దాం. దాన్ని ఫ్లై చేసేటప్పుడు ఫస్ట్ డ్రోన్ అయితే తయారు చేద్దాం. డ్రోన్ ఏమో కానీ గాయస్ రిమోట్ అయితే బందోబస్తు తయారైంది. వాడు దాని బటన్ ముంగట్టుకనే మురిసిపోతుండు. ఇది ఎగురుతిగా అది చూడాలి. ఆడిపోతుంది కాకపోతే బాగా. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. ఇప్పుడు అయితే అయిపోతుంది. ఎవ్రీథింగ్ గైస్ రెడీ అయితే అయిపోయింది. మనం దగ్గర 1 గంట సేపు కష్టపడ్డ తర్వాత రిమోట్ తయారైంది అండ్ డ్రోన్ కూడా తయారైపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎందుకు అర్థమవుతుంది ఇంకా అది ఎక్స్ట్రా అవుతుంది వచ్చింది కానీ దేనికి ఎక్స్ట్రా ఆల్రెడీ ఉన్నది చూపెట్టిలా. అది ఎక్స్ట్రా అంటే కడియంగా ముత్తుకంత మిగిలింది అన్నట్టు. సో ఇది ఇప్పుడు ఇరిగిపోయినట్టున్నాయి సైడ్ కి. వీటికి కనెక్షన్ లేదు దాని మీద. మొత్తానికి గాయస్ మన డ్రోన్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. డ్రోన్ని మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంది. రిమోట్ని మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఫ్లై చేద్దాం, చూద్దాం ఇది ఎగురుతుందా లేదా అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు వచ్చేసి గాయస్ టైమ్ టు టెస్ట్ అవర్ DIY డ్రోన్. సో చూద్దాం ఎగురుతుందా లేదా అని చెప్పేసి. రిమోట్ని అయితే కనెక్ట్ చేసేసిన. మోటార్ సిరీస్ స్టార్ట్ అయింది. లేపుతున్నా. బయట మనం అవుట్డోర్ లేపుతున్నాం కదా, ఫుల్ గాలి వస్తుంది. గాలి కొట్టుకోపోతుందేమో అనిపిస్తుంది. చూద్దాం ఏమైతే. ఫస్ట్ అటెంప్ట్ క్రాష్. Let's go. There's no denying what we want. There's no denying what we want. Playing games, no. మన డ్రోన్ పోయి బయట గాలి కొద్దిగా ఎక్కువ వస్తుంది కదా, ఆ చెట్లలో ఇరికింది. There's no denying what we want. There's no denying what we want. Playing games, no. There's no denying what we want. There's no denying what we want. ఈ ప్రొపెల్లర్ గార్డ్స్ తోని గైస్ బెనిఫిట్ ఇదే. ఏంటిది అంటే ఎన్నిసార్లు క్రాష్ అయినా సరే ఏం కాదు. ఎంత మంచిగా ఎగురుతున్నది ఆకాశంలో.
చక్కగా చెట్ల పడ్డది. కొద్దిగా గాలి వల్లనే ఎఫెక్ట్ అవుతుంది. గాలి వల్ల కొద్దిగా తక్కువ ఉండే కదా, ఆరామ్స్ ఎగిరింది. మనం ఏంటంటే కంట్రోల్ కూడా అయింది. గాలి రానంత షేప్ అయితే గైస్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. గాలి రాగానే కొద్దిగా ఆగమాగం అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తీసుకెళ్ళి ఒకసారి ఇండోర్లో ట్రై చేసి చూద్దాము ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా. లెట్స్ గో. దీన్ని ఇండోర్ టెస్ట్ చేద్దామని తీసుకొచ్చినాము. తీసుకురాగానే ఫస్ట్ బయట ఇంటి ముంగట లేపాం. చుట్టూ గోడలు ఉన్నాయి కదా, చల్లగా గాలి వస్తుందని లేపగానే చక్కగా పోయి టబ్బులా పడ్డది. పడంగా అంటే స్వాహా అయిపోయింది. నాకు తెలిసి లేస్తుండే కావచ్చు. బావి దగ్గర లేపిన ఫుటేజ్ మీరు ఆల్రెడీ చూసిరు కదా. స్టార్టింగ్లో గాలి వచ్చినప్పుడు ఆగమనం చేసింది, కానీ గాలి రానప్పుడు అయితే స్టేబుల్ ఎగిరింది. దీనికి కెమెరా అయితే ఉండదు, ముందే చెప్తున్నా. ఒకవేళ ఎవరైనా ఈ డ్రోన్ని బై చేయాలి అనుకుంటే, అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే, ఈ డ్రోన్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే పైన వ్యూ ప్రొడక్ట్స్ నుంచి అయితే మీరు బై చేయొచ్చు. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.